ఇక్కడ కొన్ని మొలకలు అయితే వచ్చినాయి కదా. ఈ మొలకలు ఏ విధంగా వచ్చినాయి అంటే, మనకు కూరగాయ విత్తనాలు కావాలి అంటే ప్రతిసారి కొనాల్సిన అవసరం ఏముండదు. కొన్ని మాత్రం మనం ఇంట్లోంచే తీసుకోవచ్చు. ఇవి మార్కెట్ నుండి తెచ్చిన దోసకాయలు మనం వంట చేయడానికి వాడతాం కదా, అందులో వచ్చిన విత్తనాలను నేను తీసి ఈ కుండీలో అయితే వేశాను. ఇంతకుముందు నా గార్డెన్లో కాసిన దోసకాయలు కూడా ఆ విధంగా వచ్చినవేనా. తప్పకుండా అన్నీ వస్తాయని అయితే చెప్పలేం, కానీ కొన్ని మాత్రం తప్పకుండా వస్తాయి. నేను వేసినవి అయితే ఇప్పటివరకు వచ్చినాయి. ఇంకా చూడండి, కొంచెం హైట్ అనేది వచ్చిన తర్వాత ఇలా పడిపోతున్నాయి. ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలా జరుగుతుంది. కాబట్టి కొన్నింటిని అయితే తీసేస్తాను. కొంచెం హెల్తీగా ఉన్నాయి ఉంచి కొన్నింటిని తీసేస్తే గాలి అనేది కూడా ఎక్కువగా తగిలి మనకు కొన్ని మొక్కలు ఉన్నా కూడా అవి హెల్తీగా పెరుగుతాయి అని చెప్పేసి కొన్నింటిని అయితే తీసేయాలి. ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి, దోసకాయ మూడో ఆకు అయితే స్టార్ట్ అయింది. దోసకాయ విత్తనాల నుంచే వచ్చినాయి, చూస్తున్నారు కదా. ఇది తీసేసినది. కొన్ని రకాలుగా అయితే మనం ఇలా తీసుకోవచ్చు. దోసకాయలైనా, వంకాయలైనా, కాకరకాయలైనా మనం మార్కెట్ నుండి తెచ్చిన వాటిలోంచి తీసుకొని వేసినట్టయితే తప్పకుండా ఇలా వస్తాయి. కొన్నిగా ఉన్నాయి కాబట్టి ఇవి చక్కగా పెరుగుతాయి. ఫస్ట్ వచ్చినవి 3వ ఆకు, 4 ఆకులు కూడా రావడం జరిగింది. లైట్గా కొన్ని ఉన్నప్పుడు అవి చక్కగా పెరగడం జరుగుతుంది. సో విత్తనాలకు మనం ఎక్కడికి వెళ్ళకుండా మన కిచెన్లో ఉండే వాటిలోంచి కూడా మెంతులతో మెంతి కూర కూడా చేయొచ్చు, ఆవాలు వేయచ్చు. మన కిచెన్లో ఉండే వాటితోటే మనం విత్తనాలు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మొక్కలను అయితే ఇలా చక్కగా పెంచుకోవచ్చు. ఎక్కువగా లేకుండా చాలా వరకు ఇలా తొలగించేసాం కాబట్టి ఇంకా ఉన్న మొక్కలు హెల్తీగా పెరుగుతాయి.